హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఈ సూజీ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ స్వీట్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అడుగంటిపోతుంది. ఈ ఉప్మా రవ్వను ఇలా పాప్కార్న్ లాగా కొద్దిగా పాప్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని పాలను వేసుకోవాలి. ఇక్కడ టీ గ్లాస్ అంటే 30 ml వరకు పాలనేవి ఉంటాయి. ఇలా వేసుకోండి. స్టవ్ మాత్రం ఆఫ్లోనే పెట్టుకొని పాలన్నీ రవ్వలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరొక పక్క స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ చక్కెర, 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు బెల్లం లేకుండా 1 కప్పు చక్కెర తీసుకోవచ్చు, లేకుంటే చక్కెర లేకుండా 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. మీరు ఇక్కడ 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం లేకుండా 1 కప్పు చక్కెర 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మరియు చక్కెరను మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించాలి. ఇలా చక్కెర బెల్లం బాగా మెల్ట్ అయిపోయేంత వరకు వీటిని కరిగించుకుంటే చాలు. ఈ పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. చేత్తో టచ్ చేయగానే స్టిక్కీగా అనిపిస్తే ఈ పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి వడగట్టి తీసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ పోతాయి మరియు స్వీట్లో అనేవి ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వను 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మరో పక్క ఈ స్వీట్ని సెట్ చేయడం కోసం ఒక ప్లేట్ లేదా ఏదైనా మౌల్డ్ తీసుకొని దానిపైన నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాం. తర్వాత రవ్వలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గట్టి పడేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టి పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఏదైనా స్పూన్ లేదా బౌల్ లేదా గ్లాస్కి నెయ్యి రాసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ పైన డ్రై ఫ్రూట్స్ని వేసి స్పూన్తో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత దీన్ని ఫ్రీజర్లో లేకపోతే బయట పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో పెడితే 1 అవర్ పెట్టుకోండి, బయట పెడితే 1.5 అవర్ వరకు దీన్ని బయట పెట్టేసి ఇలా తర్వాత ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ మరియు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయిపోయేటువంటి ఈ రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఇది మనకు దాదాపుగా 4 to 5 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.